హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? లంచ్ బాక్స్కైనా, క్యారేజెస్కైనా, హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి కారాన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టండి. ఎటువంటి కారప్పొడి అయినా సరే దీని ముందు బలాదూరే. ఈ కారప్పొడిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా 2 కొబ్బరికాయల వరకు నేను కొబ్బరి అనేది తీసుకున్నాను. ఈ కొబ్బరికాయలని మనం అప్పటికప్పుడు పగలగొట్టినవి కాకుండా తడి లేకుండా 2 రోజులు ఆరబెట్టిన కొబ్బరికాయలు అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ కొబ్బరి కారం అనేది. ఈ కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మనం పొడి పొడిలాడుతూ గ్రైండ్ చేయాలి. ఇందులో వాటర్ గట్ట ఏమి యాడ్ చేయొద్దు. ఇంకో చూడండి, పౌడర్ అనేది మనకి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన ఈ కొబ్బరి పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా ఇలా మిక్సీ జార్లో వేసేసి ధనియాలు వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు తీసుకోండి. అలాగే జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి, లేదా ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మీరు ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారప్పొడి వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఇలా మిక్సీ మూత పెట్టేసి గ్రైండ్ చేసేయండి. అదే మీరు ఎండుమిర్చితో చేయాలి అనుకుంటే కొంచెం లైట్గా వేయించుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా బరకగా గ్రైండ్ చేశాను కదా నేను. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఒకేసారి కాకుండా 2 సార్లు మీరు 2 తిప్పులు తిప్పారంటే చక్కగా మనకి గ్రైండ్ అయిపోతుంది. ఇదే పౌడర్ని మీరు మిక్సీలో కాకుండా రోట్లో అయినా సరే దంచుకోవచ్చు. రోట్లో అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మూత పెట్టేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుని ముందుగా మనం కొబ్బరి పౌడర్ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పౌడర్లో మనం ముందుగా పట్టి ఉంచుకున్న ఈ కారపొడి మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసేసి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేయాలి. మీ దగ్గర పెద్ద జారు ఉంటే మొత్తం అంతా కలిపి కూడా ఒకేసారి పట్టుకోవచ్చు. నా దగ్గర పెద్ద జారు లేదండి, అందుకని చిన్న జారుతో ఇలా పట్టాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం చేతితో. కొబ్బరి ఈ కారపొడి మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట. ఒకవేళ అక్కడక్కడ మనకి కొబ్బరి ఉన్నా ఏం ఇబ్బంది లేదు. మనం పోపు పెట్టి కలిపేటప్పుడు మొత్తం కూడా కలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పౌడర్ని పోపు పెట్టుకుందాము. చూడండి, పొడి పొడిలాడుతూ ఇలా రావాలన్నమాట. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు మనం గ్యాసులు ఇచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 4 గర్భాలు తీసుకొని దంచి వేసుకోండి. ఇందులోనే 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాము. దోరగా వేయించేయండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పోపు మొత్తం కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా కొబ్బరి పౌడర్ అనేది రెడీ అయిపోయిందిగా. కొబ్బరి కారం పౌడర్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేయండి. హెల్దీ, పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే, హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా సరే, క్యారేజెస్కైనా సరే, దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. మీరు దోశల్లోకి అలాగే చపాతీల్లోకి దేనికైనా సరే పర్ఫెక్ట్ జోడీ అనే చెప్పాలి. ఇడ్లీకి అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులోంచి దింపేసి చల్లారిన తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడు అస్సలు సర్వ్ చేయొద్దండి. నేనైతే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఒక హీటెడ్ జాడి, అంటే తడి లేకోకుండా మూత గట్టిగా ఉండి గాలి వెళ్ళకోకుండా ఉండే జాడి ఒకటి తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులైనా సరే ఈ కొబ్బరి కారపొడి అనేది నిల్వ ఉంటుంది. అస్సలు చెక్కు చెదరదనమాట. ఇప్పుడు స్టోర్ చేసుకునే పద్ధతి కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, నేను ఇలా అయితే సీసా తీసుకున్నాను. మీరు జాడీ అయినా పర్వాలేదు, లేదా ఇలా సీసా అయినా పర్వాలేదు. మనకి గట్టిగా మూత అనేది ఉండాలి. ఇందులో తడి అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఈ కారపొడి మొత్తాన్ని కూడా వేసేద్దాం.
ఇలా వేసేసి తడి గరిటె పెట్టుకోకుండా గాలి వెళ్ళకోకుండా ఉంటే మనకి నెల రోజులు వరకు చెక్కు చెదరదు. క్యారేజెస్కైనా హాస్టల్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందండి. హాస్టల్స్లో ఉండే పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చారంటే కమ్మగా 4 ముద్దలు ఎక్కువ లాగించేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఫాలో చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఉన్న ఆల్ అనే బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you.